రూపాయలు ఖర్చు పెట్టాం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉజర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న మెడికల్ పెన్షన్లు మరియు వికలాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ గురించి ఈ వీడియో ద్వారా చెప్తాను. ఏ డాక్యుమెంట్స్ కావాలి, మెడికల్ పెన్షన్ వచ్చేటప్పుడు డాక్టర్స్కి ఏ డాక్యుమెంట్స్ చూపించాలి, అలాగే వికలాంగులు సదరం రీఅసెస్మెంట్స్ కొరకు వెళ్ళేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ పట్టుకుని వెళ్ళాలనే విషయాలు ఈ వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్. ప్రభుత్వం అర్హులు మాత్రమే పెన్షన్లు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి మెడికల్ పెన్షన్లు మరియు వికలాంగుల పెన్షన్లు తీసుకుంటున్న వారిలో చాలామంది బోగస్ పెన్షన్లు ఉన్నాయనే విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్ళడం వలన ఈ వెరిఫికేషన్ అయితే చేపట్టారండి. దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఎవరైనా కిడ్నీ పేషెంట్ కానీ ఇలాంటి వాళ్ళు 10,000 ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా మంచం మీదనే ఉండి ఇంట్లో ఒక 24 గంటలు వాళ్ళకి సేవ చేసే పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి 15,000 కూడా ఇచ్చాం. నేను ఏ ఉద్దేశంతో అయితే మంచి పింఛన్లు ఇస్తున్నానో ఇవన్నీ కూడా వికలాంగుల పింఛన్ అని, బాగా వికలాంగుడు కానివాడికి బాగా ఆరోగ్యం బాగుంటే కూడా పింఛన్ తీసుకొని వీళ్ళు దుర్వినియోగం చేసే పరిస్థితి వచ్చారు. నేను అందుకని వెరిఫికేషన్ చేయమన్నాను. నేను ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి పేదవాడికి జరగాలి, పేదవాడి జీవితంలో వెలుగు రావాలి. దళారులు కానీ మధ్యవర్తులు కానీ డబ్బులుండే వాళ్ళకి కానీ ఇది రాకూడదనే ఉద్దేశంతోనే ఈ వికలాంగులందరి దివ్యాంగులందరివి వెరిఫికేషన్ చేయమన్నాం. ఆ వెరిఫికేషన్ చేస్తే వాస్తవాలు వస్తాయి. ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అర్హులు కాని వాళ్ళు మాత్రం ఒకటే చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, మీరు దుర్వినియోగం చేస్తే రికమెండ్ చేసినప్పుడు వదిలిపెట్టనని చెప్పి కూడా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటువంటి కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీకున్న డిజబిలిటీ మీకు ఉంటే మీ పెన్షన్ ఏది కూడా రద్దు అవ్వదు. ఒకవేళ లేని కారణంగా మీ యొక్క డిజబిలిటీని నిర్ధారిస్తే అప్పుడు మీ యొక్క పెన్షన్ అయితే నిలిచిపోతుంది అన్నమాట. అయితే మెడికల్ పెన్షన్లు ఎవరైతే చేసుకుంటున్నారో వారికి నోటీసులు అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో ఉన్న డేట్కి డాక్టర్సే మీ ఇంటికి వచ్చి మీ యొక్క పరీక్షలు అనేవి నిర్వహిస్తారు. అలాగే వికలాంగుల పెన్షన్లో ఎవరైతే తీసుకుంటున్నారో 6,000 రూపాయల పెన్షన్ వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీసులోనే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేసుకోవాలి, ఏ రోజు వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి అనే విషయం అయితే ఖచ్చితంగా ఆ నోటీసులో ఉంటుంది. ఆ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఆ నోటీస్తో పాటు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ నేను చెప్తాను. నోటీస్ అయితే ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళండి. అలాగే ఆధార్ కార్డు ఒక జిరాక్స్ కాపీ కూడా తీసుకెళ్ళండి, ఫోన్ నెంబరు తీసుకెళ్ళండి. అలాగే పాత సదరం సర్టిఫికేట్ ఉంటే మీకు ఓల్డ్ అదే ఏదైతే సదరం సర్టిఫికేట్ మీద ఉందో ఆ సదరం సర్టిఫికేట్ ఒరిజినల్ పట్టుకెళ్ళండి. అలాగే దాంతోపాటు ఒక జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి. తీసుకుని అక్కడ మీరు హాజరైతే వారు మీ యొక్క వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తారన్నమాట. ఒకవేళ మీరు నోటీస్ తీసుకోకపోయినా, నోటీస్ తీసుకున్న తర్వాత ఆ టైంకి మీరు వెరిఫికేషన్కి వెళ్ళకపోయినా మీ యొక్క పెన్షన్ అనేది తాత్కాలికంగా హోల్డ్ చేయబడుతుంది. మీరు ఎప్పుడైతే మళ్ళీ మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు మీ యొక్క పెన్షన్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. వికలాంగుల పెన్షన్ పొందుతున్న వారిలో ఎంఆర్ అండ్ ఎంఐ. ఎంఆర్ అంటే మెంటల్ రియార్డినేషన్, ఎంఐ అంటే మెంటల్ ఇల్నెస్. మెంటల్ రియార్డినేషన్ అంటే ఏంటంటే సాధారణంగా 70 కంటే తక్కువగా ఐక్యూ ఎవరికైతే ఉంటుందో వారికి మెంటల్ రియార్డినేషన్ అంటారు. వీళ్ళ లోపాలు ఎలాగ ఉంటాయంటే వారు రోజువారీ కార్యకలాపాలు కానీ, ఎవరితో అయినా కమ్యూనికేషన్ చేయడంలో కానీ, లేక సామాజిక నైపుణ్యాల్లో సమస్యలు, అలాగే వీళ్ళకి ఈ వ్యాధి ఏంటంటే పుట్టుకతో వచ్చింది లేదా చిన్న వయసు నుండే కనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఆ లక్షణాలు. అలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు వాడుతున్న మందులు చీటీ కానీ లేదా పాత డాక్యుమెంట్స్, మెడికల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే పట్టుకుని వెళ్ళాలన్నమాట. అలాగే మెంటల్ ఇల్నెస్ వారు కూడా, అంటే మెంటల్ ఇల్నెస్ అంటే మానసిక ఆరోగ్య సమస్యలు అనమాట. అంటే వ్యక్తి భావోద్వేగాలు, ఆలోచనలు మరియు నడవడికలో వ్యత్యాసాలు కనిపిస్తాయి అన్నమాట. అంటే మానసిక స్థితికి ఆందోళన, డిప్రెషన్, ఎనీమియా లేదా ఫోబియా అటువంటి లక్షణాలతో కనిపిస్తారనమాట. వారు కూడా వారు వాడుతున్న మందులు చీటీలు కానీ లేదా పాత రికార్డ్స్ ఏమైనా మెడికల్ రికార్డ్స్ ఉంటే పట్టుకెళ్ళాలి. లేకపోతే ప్రాబ్లం ఏదో ఉంటే పట్టుకుని వెళ్తే మంచిదన్నమాట. ఓకే అండి. ఈ విషయం ఏంటంటే చాలామంది వృద్ధుల్లో వికలాంగులు ఉన్నారంటే వాళ్ళకి ఈ విషయం తెలియదు, ఏం పట్టుకెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఉన్నారో ఎక్కడికి వెళ్ళాలనే విషయం కూడా తెలియదు. అలాంటి వారికి మనం చెప్పగలిగితే చాలా మంచి విషయం అండి. ఓకే అండి, ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా డిజబిలిటీ పెన్షన్ ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి, వారు తెలుసుకుంటారు. వెరిఫికేషన్కి వెళ్ళే ముందు ఇవన్నీ రెడీ చేసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.